హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న హైకోర్టు అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ కాపీయిస్ట్ కోసం ఒక ఎగ్జామ్ మోడల్ పేపర్ చూద్దాం. దీంట్లో 100 ప్రశ్నలను కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. అందువల్ల స్కిప్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ కామెంట్స్ని తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ తరపున 25 మోడల్ పేపర్స్ను ప్రతి 3 రోజులకి ఒకటి చొప్పున మోడల్ పేపర్స్ అందిస్తున్నాం, కేవలం 100 రూపాయలకి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద లింక్ ఇచ్చాను, లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 4 మోడల్ పేపర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా 21 మోడల్ పేపర్లు ఉన్నాయన్నమాట. ప్రతి 3 రోజులకు ఒకటి పంపించడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఇంగ్లీష్లో మీరు చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది? ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జార్ఖండ్. ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఛోటా నాగపూర్ పీఠభూమి ఉందన్నమాట. ఇది ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్, జాతీయ యుద్ధ స్మారకం ఏ నగరంలో ఉంది? జాతీయ యుద్ధ స్మారకం ఏ నగరంలో ఉంది? జాతీయ యుద్ధ స్మారకం ఆప్షన్ ఏ న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలో ఈ జాతీయ యుద్ధ స్మారకం ఉంది. నెక్స్ట్, ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ఎక్కడుంది? ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇటలీ. ఇటలీలో ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ఉందన్నమాట. అయితే ఇది ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచిందనంటే, దీన్ని వారసత్వ జాబితాలను తొలగించే అవకాశం ఉందని చెప్పేసి ప్రపంచ వారసత్వ సంపద హోదాను దీనికి తీసేసే అవకాశం ఉందని చెప్పేసి ఇది వార్తల్లో నిలిచిందనమాట. ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పిసా అనేది ఇటీవల ఇది వార్తల్లో నిలిచింది. నెక్స్ట్, అరేబియా సముద్రంలో భారత నావికాదళం యొక్క ఆధిపత్యాన్ని స్థాపించిన మొదటి భారత పాలకుడు ఎవరు? అరేబియా సముద్రంలో భారత నావికాదళం యొక్క ఆధిపత్యాన్ని స్థాపించిన మొదటి భారత పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాజరాజ 1 అరేబియా సముద్రంలో భారత నావికాదళానికి సంబంధించి ఆధిపత్యాన్ని స్థాపించాడు అనమాట. ఇతను మొదటి భారత పాలకుడు. నెక్స్ట్, హరప్పన్ల సామాజిక వ్యవస్థ ఎటువంటిది? హరప్పన్ల సామాజిక వ్యవస్థ ఎటువంటిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సరసమైన సమతుల్యం, ఎఫెక్టబుల్ బ్యాలెన్స్ అన్నమాట. హరప్పన్ల సామాజిక వ్యవస్థ సమతుల్యం కలిగి ఉందన్నమాట. అన్ని రకాల సామాజిక వర్గాలు సమతుల్యంగా ఉన్నాయన్నమాట ఈ హరప్పన్ల సమయంలో. నెక్స్ట్, మానవ శరీరంలోని ఏ అవయవంలో లింఫోసైట్ కణాలు ఏర్పడతాయి? మానవ శరీరంలోని ఏ అవయవంలో లింఫోసైట్ కణాలు ఏర్పడతాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దీర్ఘ అస్థి లేదా లాంగ్ బోన్. ఈ లాంగ్ బోన్ అనే దాంట్లో లింఫోసైట్ కణాలు ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్, ఆంగ్ల పరిపాలనలోని 1858-1885 మధ్య కాలం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆంగ్ల పరిపాలనలోని 1858-1885 మధ్య కాలం యొక్క ప్రత్యేకత ఏమిటి?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వాగ్దానాల భంగం. వాగ్దానాల భంగం, బ్రీచ్ ఆఫ్ ప్రామిసెస్. అంటే ఈ 1858 1885 కాలంలో, అంటే 27 సంవత్సరాలు అనమాట. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆంగ్లేయులు భారతీయులకు ఇచ్చిన వాగ్దానాలను వాళ్ళు ఎక్కువగా ఉల్లంఘించడం జరిగిందనమాట. అందువల్ల దీనిని, ఈ కాలాన్ని వాగ్దానాల భంగము లేదా బ్రీచ్ ఆఫ్ ప్రామిసెస్, అంటే ప్రామిస్ని వాళ్ళు నెరవేర్చుకోలేదన్నమాట. నెక్స్ట్, ఆసియా ఖండ వర్తకముపై ఆధిపత్యం ఎవరికి అనాదిగా కలదు? ఆసియా ఖండ వర్తకముపై అనాదిగా ఆధిపత్యం కలిగిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అరబ్బులు. యాక్చువల్గా ఈ ఆసియా ఖండం సంబంధించిన వర్తకంపై ఈ అరబ్బులకు ఎక్కువగా వాళ్ళకి ముందు నుంచి ఆధిపత్యం ఉందన్నమాట. తర్వాత ఆంగ్లేయులు ఎప్పుడైతే ఈ ఆసియా ఖండం వర్తకంపై వచ్చారో వీళ్ళ ప్రాబల్యం తగ్గిందనమాట. నెక్స్ట్, సంస్కృత భాషలో వేదములకు భాష్యం రాసిన వారు ఎవరు? సంస్కృత భాషలో వేదములకు భాష్యం రాసిన వారు ఎవరు? అంటే ఈ వేదాలకు సంస్కృతంలో ఎవరైతే కామెంటరీ రాశారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్లో ఇద్దరు ఈ వేదములకు సంస్కృత భాషలో వాళ్ళు కామెంటరీ చేశారనమాట. అయితే వాళ్ళు ఎవరు? ఆప్షన్ 1 శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ 2 మాధవ విద్యారణ్యుడు, ఆప్షన్ 3 అల్లసాని పెద్దన, ఆప్షన్ 4 సాయన. ఈ నలుగురిలో ఇద్దరు వేదములకు సంస్కృతంలో భాష్యం రాశారనమాట, అంటే కామెంటరీ రాశారు. వాళ్ళు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ బి, ఆప్షన్ బి 2 మరియు 4, అంటే మాధవ విద్యారణ్యుడు మరియు సాయన. వీళ్ళిద్దరూ మాధవ విద్యారణ్యుడు మరియు సాయన వీళ్ళిద్దరూ సంస్కృతంలో వేదములకు భాష్యం రాశారు, అంటే కామెంటరీ రాశారన్నమాట. నెక్స్ట్, స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి? స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి? స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్రనాథ్ దత్త. నరేంద్రనాథ్ దత్త అనేది స్వామి వివేకానంద యొక్క అసలు పేరు. నెక్స్ట్, ఏ గవర్నర్ జనరల్ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది? ఏ గవర్నర్ జనరల్ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ డఫరిన్. లార్డ్ డఫరిన్ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది అనమాట. లార్డ్ డఫరిన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. నెక్స్ట్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకుడు ఎవరు? సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు. నెక్స్ట్, గాంధీజీ ఏ గ్రంథాన్ని అతని తల్లి అని పిలిచేవారు? గాంధీజీ ఏ గ్రంథాన్ని అతని తల్లి అని పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ భగవద్గీత. భగవద్గీత ఆప్షన్ సి భగవద్గీతను మహాత్మా గాంధీ తన తల్లిగా పిలవడం జరిగిందనమాట. అతని తల్లిని చెప్పేవారు. మనకి అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది నేను స్పీడ్గా జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ స్పీడ్గా ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ సంబంధించి బిట్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట క్లియర్గా. ఓకే. నెక్స్ట్, రాజా రామ్మోహన్ రాయ్ ఒక చారిత్రాత్మక ఆందోళన నిర్వహించారు. అది ఏమిటి? రాజా రామ్మోహన్ రాయ్ ఒక చారిత్రాత్మక ఆందోళన నిర్వహించారన్నమాట. అయితే అది ఏంటి? కరెక్ట్ ఆన్సర్ సతీ యొక్క చెడు ఆచరణ. అంటే సతీ అంటే సతీ సహగమనం ఉంటాయి. అంటే ఎప్పుడైతే భర్త చనిపోయాడో భార్య కూడా
ఈ చితిలో దూకే దాన్ని సతి అంటారన్నమాట. ఈ సతికి సంబంధించిన ఇది ఒక చెడు ఆచారంగా పరిగణించి దీనికి వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్ గారు ఒక ఆందోళన నిర్వహించారన్నమాట. ఏంటి? ఈవిల్ కస్టమ్ ఆఫ్ సతీ, ఈవిల్ కస్టమ్ ఆఫ్ సతీ. నెక్స్ట్, భారత రాజ్యాంగం యొక్క సంరక్షకుడు ఎవరు? భారత రాజ్యాంగం యొక్క సంరక్షకుడు ఎవరు? ఇక్కడ మనకి భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధాని, రాజ్యసభ చైర్మన్ నలుగురిని ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా భారత రాజ్యాంగం యొక్క సంరక్షకుడు ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రధాన న్యాయమూర్తి. యాక్చువల్గా మనకి భారత రాజ్యాంగానికి సంరక్షకుడుగా ఎవరు వ్యవహరిస్తారంటే సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. ఈ సుప్రీంకోర్టుకి అధిపతి ఎవరంటే ప్రధాన న్యాయమూర్తి అనమాట. అందువల్ల భారత రాజ్యాంగానికి సంరక్షకుడుగా భారత ప్రధాన న్యాయమూర్తిని వ్యవహరిస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అంటే భారత రాజ్యాంగంలో పౌరులకి ఇచ్చిన కొన్ని హక్కులను వ్యతిరేకంగా పార్లమెంటు ఏదైనా చట్టాలు కానీ ఏమైనా తీసుకురావడం జరిగితే సుప్రీంకోర్టు సమీక్ష విధానం, న్యాయ సమీక్ష విధానాన్ని ఉపయోగించి ఒకవేళ ఈ కేంద్ర పార్లమెంటు చేసిన చట్టాలు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే వాటిని రద్దు చేసే అధికారము సుప్రీంకోర్టుకు ఉందన్నమాట. అందువల్ల భారత రాజ్యాంగానికి ఎప్పుడైనా భారత రాజ్యాంగం ఏమైనా డౌట్లు ఉన్నా ఇవన్నీ చెప్పేది ఎవరంటే భారత ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగానికి సంబంధించిన ఏమైనా డౌట్లు ఉన్నా సరే దాన్ని విశదీకరించే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే చాలా మనకి ప్రాథమిక హక్కుల్లో ముఖ్యంగా ఈ సుప్రీంకోర్టు కేసులు వస్తుంటాయి అన్నమాట. ఎప్పుడైనా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే పార్లమెంట్ చేసే చట్టం దాన్ని కొట్టివేసే అధికారం కూడా మన సుప్రీంకోర్టుకే ఉంది. ముఖ్యంగా మనం ఏంటంటే ఆస్తి హక్కును ఆస్తి హక్కు ఎప్పుడైతే పార్లమెంటు డిలీట్ చేసిందో తర్వాత కొంతమంది కేసు ఫైల్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే మాది ప్రాథమిక హక్కుని ఎందుకు లాగేసుకుంటున్నారు అన్నట్టు. తర్వాత ఏం చేశారంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని 9వ షెడ్యూల్లో పెట్టింది. 9వ షెడ్యూల్లో పెట్టిన ఏదైనా అంశాన్ని 9వ షెడ్యూల్లో పెడితే కనుక అది న్యాయ సమీక్షకు, అంటే సుప్రీంకోర్టు కలగజేసుకోవడానికి అవకాశం ఉండదు అనమాట. నెక్స్ట్, ఏ భారత రాష్ట్రపతి 2 పర్యాయాలు పదవిలో ఉన్నారు? ఏ భారత రాష్ట్రపతి 2 పర్యాయాలు పదవిలో ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు మనకి రాష్ట్రపతిగా వ్యవహరించారన్నమాట. బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదేశపు మొదటి రాష్ట్రపతి. ఇతను 2 పర్యాయాలు, అంటే ఒక్కొక్కసారి 5 సంవత్సరాలు చెప్పిన 10 years ఇతను రాష్ట్రపతిగా పనిచేయడం జరిగిందనమాట. తర్వాత కింది వాటిలో దేనిని రాజ్యాంగం అందించలేదు? ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇచ్చారు. ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రణాళిక సంఘం. ఈ 4 వాటిలో ఏది రాజ్యాంగం అందించలేదు, అంటే ఏది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు? ఇక్కడ మనకి ఆప్షన్ డి, ప్రణాళిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, ఇది చట్టబద్ధ సంస్థ అనమాట. అందువల్ల ఏం చేసిందంటే మన మోడీ గారి ప్రభుత్వము ఈ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసిందనమాట. ఈ ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించేవారు అంటే ప్రధానమంత్రి వ్యవహరించేవారు. ఇది చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థ, ప్రణాళికల అమలు కోసం ఏర్పడిన సంస్థ అన్నమాట. కాకపోతే దీని అవసరం లేదని దీన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా ఇవి ఎన్నికల సంఘం, అలాగే ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవి రాజ్యాంగబద్ధ సంస్థలు. వీటిని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు లేదనమాట. అలాగే దీంట్లో మెంబర్స్ని కానీ అపాయింట్మెంట్ చేయడానికి దీనికి ఒక పర్టికులర్ రూల్స్ అంటూ ఉంటాయన్నమాట. దీన్ని రాజ్యాంగం నిర్వహించింది ఇది. నెక్స్ట్, ఒక
హైకోర్టు న్యాయమూర్తిని మరొక హైకోర్టుకు బదిలీ చేయడానికి ఎవరికి అధికారం కలిగి ఉన్నారు? ఒక హైకోర్టు న్యాయమూర్తిని మరొక హైకోర్టుకు బదిలీ చేయడానికి ఎవరికి అధికారం ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాష్ట్రపతి. ఒక హైకోర్టు న్యాయమూర్తిని వేరొక హైకోర్టుకు బదిలీ చేయడానికి కేవలం రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉందన్నమాట. కాకపోతే ఏమిటంటే ఈ బదిలీకి సిఫార్సును అంటే ఒక న్యాయమూర్తిని వేరే కోర్టుకి బదిలీ చేయడానికి సిఫార్సు చేసేది ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కొలీజియం. సుప్రీంకోర్టు కొలీజియము ఎవరైనా కొత్త హైకోర్టు న్యాయమూర్తిని నియమించడానికైనా ఎవరైనా హైకోర్టు న్యాయమూర్తుల్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తుల్ని సిఫార్సు చేయాలన్నా సుప్రీంకోర్టు కొలీజియము సెలక్షన్ చేస్తుంది అనమాట. కాకపోతే దీనికి ఆమోద ముద్ర వేసే వాళ్ళు ఎవరంటే భారత రాష్ట్రపతి అనమాట. వీళ్ళు సుప్రీంకోర్టు కొలీజియము కొన్ని పేర్లు సెలెక్ట్ చేసి పంపిస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతికి వెళ్తాయి. వాటిని రాష్ట్రపతి ఆమోదిస్తే కనుక మనకి గెజెట్ రూపంలో ఇస్తారు. లేకపోతే రాష్ట్రపతి ఆమోదించకపోతే అది రద్దు అయిపోతుంది అనమాట. అందువల్ల ఈ హైకోర్టు న్యాయమూర్తిని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి మాత్రమే ఉంది. నెక్స్ట్, ప్రజాభిప్రాయం అనగా ఏమిటి? ప్రజాభిప్రాయం అనగా ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ మెజారిటీ అభిప్రాయము. అంటే మెజారిటీ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ప్రజాభిప్రాయం అంటారన్నమాట. అంటే ఒక ఊర్లో ఏదన్నా పని చేయాలి అనుకోండి, అక్కడ ప్రజాభిప్రాయం సేకరించాలి అంటారు. యాక్చువల్గా మనకి ఏం జరిగిందంటే శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు ప్రజాభిప్రాయం సేకరించారు. అక్కడ ఏంటంటే ప్రజలు ఈ ప్రజాభిప్రాయం సేకరించినప్పుడు ఎక్కువ మంది ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అంటే మెజారిటీ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ప్రజాభిప్రాయంగా స్వీకరిస్తారనమాట. కరెక్ట్ ఆన్సర్ మెజారిటీ అభిప్రాయము. నెక్స్ట్, భూమికి ఇరువైపులా ఉన్న గ్రహాలు ఏవి? భూమికి ఇరువైపులా ఉన్న గ్రహాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ అంగారకుడు మరియు శుక్రుడు. కరెక్ట్ ఆన్సర్ అంగారకుడు మరియు శుక్రుడు. మనకు భూమికి అటు ఇటును ఒకవైపు అంగారకుడు ఉంటే ఒకవైపు శుక్రుడు ఉంటారనమాట. నెక్స్ట్, కింది వాటిలో ఊహించలేని ప్రకృతి విపత్తు ఏది? కింది వాటిలో ఊహించలేని ప్రకృతి విపత్తు ఏమిటి? ఇక్కడ ఆప్షన్ 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 అనుకోండి. భూకంపం, సుడిగాలి, తుఫాను. కింది వాటిలో ఊహించలేని ప్రకృతి విపత్తు ఏది? కరెక్ట్ ఆన్సర్ భూకంపం. భూకంపంను మనం ఊహించలేనమాట. నెక్స్ట్, గరిష్ట జీవ వైవిధ్యం మ్యాక్సిమం బయోడైవర్సిటీ ఎక్కడ కలదు? కింద ఇచ్చిన వాటిలో మ్యాక్సిమం బయోడైవర్సిటీ గరిష్ట జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం అంటే అనేక రకాల జంతువులు కలిసి ఉండే దాన్ని జీవ వైవిధ్యం అంటారనమాట. ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ఉష్ణమండల వర్షారణ్యాల్లో, ట్రోపికల్ రైన్ ఫారెస్ట్లో ఎక్కువగా జీవ వైవిధ్యం ఉంటుందన్నమాట. జీవ వైవిధ్యం ఎక్కువగా ఉష్ణమండల వర్షారణ్యాలు, ట్రోపికల్ రైన్ ఫారెస్ట్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి పశ్చిమ కనుమలని జీవ వైవిధ్యానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తారు బయోడైవర్సిటీకి. అది ఎక్కడంటే కేరళ ఆ ప్రాంతంలో ఉన్నది పశ్చిమ కనుమలు అనమాట. నెక్స్ట్, కింది వాటిలో దేని వలన హరిత విప్లవం అనే పదం అధిక ఉత్పత్తిని సూచించడానికి ఉపయోగించబడుతుంది? హరిత విప్లవం అనే పదాన్ని ఎందువల్ల అధిక ఉత్పత్తిని సూచించడానికి ఉపయోగిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. హరిత విప్లవాన్ని అధిక ఉత్పత్తిని సూచించడానికి ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ఈ హరిత విప్లవం సమయంలో ఈ హెక్టార్కు వ్యవసాయ ఉత్పాదకత మెరుగుపడింది అనమాట. వ్యవసాయ ఉత్పాదకత ప్రతి హెక్టార్కి పెరిగింది. అంటే 10 బత్తాలు పండిది హరిత విప్లవం వల్ల 20 బత్తాలు పండింది అనమాట. అందువల్ల దీన్ని హరిత విప్లవాన్ని అధిక ఉత్పత్తికి సూచికగా ఉపయోగిస్తారు. నెక్స్ట్,
కింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. దీన్ని సరిపోల్చండి అంటున్నారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి అంటే హజీరాబాద్ మైకాకు ప్రసిద్ధి చెందింది. అలాగే నైవేలి అనేది లిగ్నైట్కు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ ఝారియా అన్నది బొగ్గుకి ప్రసిద్ధి చెందింది. అలాగే రూర్కెలా అన్నది ఇనుముకి ప్రసిద్ధి చెందింది అనమాట. ఇక్కడ ఇచ్చిన ఆంశాల ప్రకారం హజీరాబాద్ అనేది మైకా, నెక్స్ట్ రూర్కెలా ఇనుము, నైవేలి లిగ్నైట్, ఝారియా బొగ్గు. నెక్స్ట్ 2021 జనాభా లెక్కల ప్రకారం కింది స్టేట్మెంట్లలో ఏది తప్పు? ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 స్టేట్మెంట్లలో 2011 జనాభా లెక్కల ప్రకారం తప్పుగా ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఇక్కడ తప్పుగా ఇచ్చిన వ్యాఖ్య ఏంటంటే ఆప్షన్ బి, అక్షరాస్యులలో మహిళల కంటే పురుషుల సంఖ్య ఎక్కువ అన్నది తప్పు అనమాట. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యతలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మన స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారంటే అక్షరాస్యతలో మహిళల కంటే పురుషులు ఎక్కువగా ఉన్నారు అన్నారు. అలా కాదు, యాక్చువల్గా 2011 జనాభా లెక్కల ప్రకారము మనకి అక్షరాస్యులలో పురుషుల సంఖ్య కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ షెడ్యూల్డ్ బ్యాంక్ అనగానేమి? ఆప్షన్ ఏ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 2వ షెడ్యూల్లో చేర్చబడింది. ఆప్షన్ బి రాజ్యాంగం 2వ షెడ్యూల్లో చేర్చబడింది. ఆప్షన్ సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 2వ షెడ్యూల్లో చేర్చబడింది. ఆప్షన్ బి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 2వ షెడ్యూల్లో చేర్చబడిన బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారన్నమాట. ఇటీవల విజయ బ్యాంకుకు దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2వ షెడ్యూల్ నుంచి తొలగించనమాట. అందువల్ల అది షెడ్యూల్డ్ బ్యాంకు కాదనమాట. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహం వలన కలిగే మంటలను ఆర్పడానికి నీటిని ఉపయోగించలేము ఎందుకు? ఎప్పుడైనా మనకి విద్యుత్ ప్రవాహం వలన మంటలు ఏర్పడితే దాన్ని ఆర్పడానికి మనం నీటిని ఉపయోగించకూడదు ఎందుకు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇది విద్యుత్ ఘాతానికి కారణం కావచ్చు. ఆప్షన్ బి ఇది జల విశ్లేషణకు కారణం కావచ్చు. ఆప్షన్ 3 ఇది విద్యుత్ విశ్లేషణకు కారణం కావచ్చు. ఆప్షన్ 3 ఇది వైరింగ్ను పాడు చేయవచ్చు. యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ. మనం ఎందుకు విద్యుత్ ప్రవాహం వల్ల జరిగినప్పుడు మంటలు నప్పైనా నీరు ఎందుకు జలం అంటే అది విద్యుత్ ఘాతానికి కారణం కావచ్చు అనమాట. ఎందుకంటే మనకు వైర్లు ఉంటాయి కాబట్టి వైర్లో ఒకవేళ వైర్ మీద వాటర్ పడినప్పుడు మనకి కరెంటు స్పీడ్గా పాస్ అవుతుంటుంది. ఎందుకంటే నీరు అనేది మంచి విద్యుత్ వాహకం అనమాట. నెక్స్ట్ అధిక నత్రజని కంటెంట్ ఉన్న ఎరువు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమోనియం నైట్రేట్. అమోనియం నైట్రేట్ అనేది ఎక్కువ నత్రజని కంటెంట్ ఉన్న ఎరువు అనమాట. వీటిని ఎక్కువ వ్యవసాయాల్లో ఉపయోగిస్తారు. 29. నెక్స్ట్ బ్యాటరీలలో ఉపయోగించే కింది ఆమ్లాలలో ఏది? ఈ కింది 4 ఆమ్లాలను ఇచ్చారు. దాంట్లో దేనిని బ్యాటరీలలో ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ సల్ఫ్యూరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ యాసిడ్ను మనము బ్యాటరీలలో ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్ క్రింది వాటిలో దేనిలో ఇనుము అధికంగా ఉంటుంది? ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. దేంట్లో ఇనుము అధికంగా ఉంటుంది అంటున్నారు. ఆప్షన్ 1 బియ్యం, ఆప్షన్ 2 పప్పులు, ఆప్షన్ సి ఆపిల్, ఆప్షన్ సి నారింజ. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ల ప్రకారము
యాపిల్లో ఇనుము అధికంగా ఉంటుందన్నమాట. యాపిల్లో ఇనుము అధికంగా ఉంటుంది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు? ఇటీవల కేంద్ర ప్రభుత్వంలో సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. భారతదేశంలో సహకార విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గాను ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారన్నమాట. అయితే దీనికి మంత్రిగా ఆప్షన్ 1 అమిత్ షా ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈ కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖను కూడా చూసుకుంటున్నారు అన్నమాట. అందువల్ల సహకార మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు? అమిత్ షా. నెక్స్ట్, ప్రపంచ న్యాయం కోసం ప్రపంచ దినోత్సవం. వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి? 2021 సంవత్సరానికి సంబంధించి వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ యొక్క ఇతివృత్తం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏ కాల్ ఫర్ సోషల్ జస్టిస్ ఇన్ ద డిజిటల్ ఎకానమీ. అనేది 2021 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ న్యాయం కోసం ప్రపంచ దినోత్సవం లేదా వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ యొక్క ఇతివృత్తం. నెక్స్ట్, గోల్డెన్ రైస్ను పండించనున్న ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? గోల్డెన్ రైస్ అంటే ఇది అధిక ఉత్పాదకతను ఇచ్చే వరి వంగడం అన్నమాట. దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈ అధిక దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని చెప్పేసి ఎక్కువగా దీన్ని ఎవరు సాగు చేస్తలేదో. అయితే తొలిసారిగా ఫిలిప్పీన్స్ దేశం ముందుకు వచ్చిందనమాట. ఫిలిప్పీన్స్ దేశము ఈ గోల్డెన్ రైస్ను పండించడానికి ముందుకు వచ్చిన దేశం ఏదంటే ఫిలిప్పీన్స్. మనకి ఫిలిప్పీన్స్లోనే అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఉందన్నమాట. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన పెగాసస్తో సంబంధం ఉన్న దేశం ఏది? ఇటీవల పెగాసస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. ఒక మాల్వేర్ అనొచ్చు, సాఫ్ట్వేర్ అనొచ్చు. ఇది ఒక వైరస్. అయితే ఇటీవల ఇది వార్తల్లో నిలిచింది. ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే, ఈ సాఫ్ట్వేర్ పెగాసస్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి లేదా మాల్వేర్ను ఉపయోగించి కొన్ని దేశ ప్రభుత్వాలు ముఖ్యమైన వ్యక్తుల మీద, అలాగే అపోజిషన్ లీడర్స్ మీద, అలాగే విలేకరుల మీద, జర్నలిస్టుల మీద వాళ్ళకి డేటా వాళ్ళ మీద నిఘా పెడుతున్నారని చెప్పేసి ఇటీవల అంతర్జాతీయంగా పెను దుమారం లేసిందనమాట. ఏంటంటే ఎవరి మీదన్నా దీన్ని మాల్వేర్ని ఉపయోగించి వాళ్ళ ఫోన్ల ద్వారా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఈ ప్రభుత్వ సంస్థలు సేకరిస్తున్నాయని చెప్పేసి ఇటీవల పెద్ద గొడవ జరిగిందనమాట. అయితే ఈ పెగాసస్తో సంబంధం ఉన్న దేశం ఏదంటే ఇజ్రాయెల్లో ఈ పెగాసస్ అనే దానికి సంబంధం ఉందన్నమాట. నెక్స్ట్, మనబడి నాడు నేడు మొదటి దశ పనులను విద్యార్థులకు అంకితం ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మనబడి నాడు నేడు మొదటి దశ పనులను ఇటీవల విద్యార్థులకు అంకితం చేశారనమాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పి గన్నవరం, తూర్పుగోదావరి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నెక్స్ట్, భారత రెజ్లర్ బజరంగ్ పూనియా టోక్యో ఒలింపిక్స్ 2020లో ఏ పతకాన్ని గెలుపొందాడు?
భారత రెజ్లర్ బజరంగ్ పూనియా వరల్డ్ నెంబర్ 1 రెజ్లర్ అనమాట. వరల్డ్ నెంబర్ 1 ర్యాంకు దక్కించుకున్న మొదటి భారతీయుడు కూడా. అయితే ఇతను ఈ బజరంగ్ పూనియా 2020 టోక్యో ఒలింపిక్స్లో ఇటీవల జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ 2020లో ఏ పథకాన్ని గెలుపొందాడు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కాంస్య పథకం గెలుపొందాడు. యాక్చువల్గా ఇతను బజరంగ్ పూనియా స్వర్ణ పథక రేసులో ఉన్నాడు, కాకపోతే కాంస్య పథకం గెలుపొందడం జరిగిందనమాట. దేశంలోనే మొదటిసారిగా ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? దేశంలోనే మొదటిసారిగా ఆర్బిట్రేషన్ కేంద్రం అంటే మధ్యవర్తిత్వ కేంద్రం అనమాట. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ కానీ కంపెనీలకు సంబంధించిన డిస్ప్యూట్స్ కానీ ఏమైనా డిస్ప్యూట్స్ను మధ్యవర్తిత్వంగానే తీర్చుకునేందుకు గాను ఈ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. ఈ ఆర్బిట్రేషన్ కేంద్రము ఈ మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు చేయడం భారతదేశంలోనే తొలిసారి. అయితే ఇది ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే ఆప్షన్ సి హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారి ఆలోచన అనమాట, ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అన్నది. అయితే దీన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్, ఏ దేశ నావికా దళాల మధ్య వ్యాయామం కొంకణ్ 2021 పేరుతో వార్షిక ద్వైపాక్షిక విన్యాసాలు జరుగుతాయి? వ్యాయామం కొంకణ్ 2021 ఎక్సర్సైజ్ కొంకణ్ 2021 ఏ దేశ నావికా దళాల మధ్య జరుగుతాయి అని అడుగుతున్నారు. కొంకణ్ 2021 వ్యాయామ ద్వైపాక్షిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్ నావీ మరియు బ్రిటన్ రాయల్ నావీ మధ్య ఈ కొంకణ్ 2021 విన్యాసాలు జరిగాయి. ఇవి ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్, దేశంలోనే తొలిసారిగా ఏ విశ్వవిద్యాలయంలో అంటువ్యాధులపై పరిశోధనలకు అధునాతన సదుపాయాలతో బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు? అంటువ్యాధులపై పరిశోధనలకు అధునాతన సదుపాయాలతో బయోసేఫ్టీ లెవెల్ ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నారన్నమాట. అయితే ఇలాంటి బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబ్ను ఏర్పాటు చేయడం మన దేశంలోనే తొలిసారి అన్నమాట. అయితే దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయము. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఈ బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎందుకు ఉపయోగపడుద్ది అంటే అంటువ్యాధులు, అంటే ప్రస్తుతం కరోనా కూడా అంటువ్యాధి కదా, ఇలాంటి వ్యాధులపై పరిశోధనలకు ఈ బయోసేఫ్టీ లెవెల్ ల్యాబ్ ఉపయోగపడుతుంది. ఇలాగ ఈ బయోసేఫ్టీ లెవెల్ 3 యాక్చువల్గా మనకి బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబ్ను ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి అనమాట. నెక్స్ట్, దేశంలోనే తొలిసారిగా డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశోధన కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? దేశంలోనే తొలిసారిగా డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ కేరళ. ఆప్షన్ బి కేరళలో ఇటీవల డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, స్టాప్ టీబీ భాగస్వామ్య బోర్డు చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? స్టాప్ టీబీ భాగస్వామ్య బోర్డు చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మున్సిక్ మాండవీయ. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మున్సిక్ మాండవీయ ఈ స్టాప్ టీబీ భాగస్వామ్య బోర్డు చైర్పర్సన్గా నియమితులయ్యారట. ఇంతవరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ హర్షవర్ధన్ సింగ్ ఈ బోర్డుకు చైర్పర్సన్గా ఉండేవారు. అతని తర్వాత మున్సిక్ మాండవీయ ఆ స్థానంలోకి వచ్చారు. నెక్స్ట్, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క మొదటి మహిళా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొదటి మహిళా డైరెక్టర్ అన్నమాట. ఇప్పటివరకు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అందరూ పురుషులే డైరెక్టర్గా పనిచేశారు. అయితే తొలిసారిగా ఒక మహిళను
ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్గా నియమించడం జరిగిందనమాట. అయితే ఆమె పేరు ఏమిటి? ఆమె పేరు ధృతి బెనర్జీ. ధృతి బెనర్జీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క మొదటి మహిళా డైరెక్టర్గా నియమితులయ్యారు. నెక్స్ట్, పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్ మరియు ఏ రాష్ట్రాల మధ్య ఉంది? పులికాట్ సరస్సు అనేది ఆంధ్రప్రదేశ్ మరియు ఏ రాష్ట్రాల మధ్య ఉంది? యాక్చువల్గా ఈ పులికాట్ సరస్సు అనేది ఒక ఉప్పు నీటి సరస్సు. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు ఇంకో రాష్ట్రానికి సరిహద్దుగా ఉంటుంది అనమాట. అయితే అది రెండవ రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఈ పులికాట్ సరస్సు ఉంది. నెక్స్ట్, ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్నప్పుడు ధరలకు ఏమి జరుగుతుంది? మనకి ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్నప్పుడు ధరలకు ఏమి జరుగుతుంది? ద్రవ్యలోటు అంటే ఖర్చు పెట్టే డబ్బు తక్కువ, మన దగ్గర డబ్బు తక్కువగా అంటే బడ్జెట్ ఉంది అనుకోండి. బడ్జెట్ ₹1,00,000 బడ్జెట్ ఉంటే మనకి 80,000 ఉన్నాయి, 20,000 లోటుగా ఉందనుకోండి. అప్పుడు ఏం జరుగుద్ది అంటే మన దగ్గర కొనే అవకాశం ఉండదు. దానివల్ల ఏంటంటే ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్నప్పుడు ధరలకు ఏం జరుగుతుందంటే ధరలు పెరుగుతాయి అన్నమాట. యాక్చువల్గా మనకు ద్రవ్యలోటు ఎక్కువగా ఉంటే ధరలు పెరుగుతాయి. నెక్స్ట్, 2020 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం గురించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? 2020 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం గురించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు రాబర్ట్ బి విల్సన్, పౌల్ ఆర్ మిల్గ్రోమ్లు ఈ పురస్కారంకు ఎంపికయ్యారు. నెక్స్ట్, వీళ్ళు వేలం సిద్ధాంతం ఆక్షన్ థియరీని వీళ్ళు అభివృద్ధి చేశారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఏ మరియు బి. ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అనమాట. యాక్చువల్గా 2020కి సంబంధించి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారము రాబర్ట్ విల్సన్ మరియు పౌల్ ఆర్ మిల్గ్రోకి వచ్చిందనమాట. అయితే వీళ్ళు వేలం సిద్ధాంతంని ఆక్షన్ థియరీని వీళ్ళు అభివృద్ధి చేశారు. ఆక్షన్ థియరీ అంటే ఇప్పుడు మనకి ఏదైనా గవర్నమెంట్ టెండర్స్ ఉంటాయి కదా, టెండర్స్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఉంటాయి కదా, గవర్నమెంట్ వర్క్ని ఎవరికైనా ఇచ్చే ముందు టెండర్స్ పిలుస్తారు అనమాట. ఈ టెండర్స్ ఇప్పుడు కంపెనీలు ఆ టెండర్కి ఎంతవరకు పాల్గొనొచ్చు, వాళ్ళు ఎంతవరకు అమౌంట్ వేయచ్చు ఆ టెండర్కి అన్న దాన్ని ఒక సిద్ధాంత రూపంలో వీళ్ళు తయారు చేశారనమాట. దీన్ని ఆక్షన్ థియరీ అంటే ఒక పనికి మనం ఎంతవరకు టెండర్ వేయచ్చు దాన్ని సైద్ధాంతికంగా వీళ్ళు లెక్కించడం జరిగిందనమాట. ఇది ఆక్షన్ థియరీ అంటారు. దీన్ని వీళ్ళు రాబర్ట్ బి విల్సన్ మరియు పౌల్ ఆర్ మిల్గ్రో రూపొందించడం జరిగింది. అందుకు గాను వీళ్ళకి 2020 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఏ మరియు బి. నెక్స్ట్, ఇప్పటి వరకు మనకి జనరల్ స్టడీస్ బిట్స్ చూసాం, 45 బిట్స్. అంటే చాలామంది అడిగేది ఏంటంటే జనరల్ స్టడీస్ ఎక్కువ బిట్స్ ఇచ్చేస్తున్నారు కదా సార్, ఎక్కువ ఉంటుందా అని అడుగుతున్నారు. మనం ఏ ఉద్దేశంతో ఇస్తామంటే మనకి అక్కడ ప్యాటర్న్ ఎలా ఇస్తారని తెలియకపోయినా జనరల్ స్టడీస్ సిలబస్ మనకి ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ మనం చూడడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో జనరల్ స్టడీస్ ఎక్కువ బిట్లు కవర్ చేస్తాం అనమాట. అలాగే ఇప్పుడైతే మనకి నెక్స్ట్ పేపర్లో కూడా మనం జనరల్ స్టడీస్ బిట్లు 45 బిట్లు జనరల్ స్టడీస్, 25 బిట్లేమో ఇంగ్లీష్ బిట్లు. అంటే ఇంగ్లీష్ సిలబస్ తక్కువ కాబట్టి దానికి 25 బిట్లు ఇవ్వచ్చు. తర్వాత 35 బిట్లు వచ్చి 30 బిట్లు వచ్చి రీజనింగ్ ఇచ్చామన్నమాట. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఒక 5 బిట్లని తగ్గించి దాన్ని జనరల్ స్టడీస్లో సిలబస్ ఎక్కువ కాబట్టి మనకి ఎక్కువ ఫోకస్ చేయడానికి అన్ని సిలబస్ కవర్ చేయడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం ఇలా క్రియేట్ చేయడం జరిగింది. ఎగ్జామ్లో ఇదే రకంగా ఉంటాయని చెప్పేసి గ్యారంటీ అయితే లేదు. మనం ప్రాక్టీస్ ఏ రకంగా ఉన్నా సరే, ఎందుకంటే ఇది పర్టికులర్గా
రిటర్న్ టెస్ట్ మీద ఆధారపడి జాబ్ వచ్చేది కాబట్టి కొద్దిగా ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది. ఎక్కడి నుంచి ఇస్తాడో ఏ మూల నుంచి ఇస్తాడో తెలదనమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు మనకి నోటిఫికేషన్ లేవు. కనీసం పెట్టేది 150 జాబులన్నా కనీసం 10,000 20,000 మంది అన్నా సరే దీనికి అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి ఫిల్టర్ చేయడానికి ఎక్కువ టఫ్గా వాళ్ళు తికమక పెడుతూ అడగచ్చు అనమాట. అందువల్ల మనం మోడల్ పేపర్ చేస్తున్నాం కానీ ప్రతి మోడల్ పేపర్ ఒక్కొక్క రకమైన స్టైల్లో అందించడం జరుగుతుంది అనమాట. అంటే సిలబస్లోనే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా బిట్స్ తయారు చేయడం జరుగుతుంది. ఇది మీకు ప్రాక్టీస్ పర్పస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడతాయి. దీనికి కరెంట్ అఫైర్స్ నుంచి ఇంచుమించు 7 బిట్లైనా వస్తాయని నేను అంచనా వేస్తాను అనమాట. ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించి 2020 కంప్లీట్ కరెంట్ అఫైర్స్, 2021 జూన్ దాకా ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ నుంచి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మన కరెంట్ అఫైర్స్ యాప్ ఒకటి ఉంది. ఆ యాప్లో మొత్తం పోటీ పరీక్షకు సంబంధించి సమస్త సమాచారం మనకి అందుబాటులో ఉందన్నమాట. ఆ డిస్క్రిప్షన్ వచ్చిన లింక్ని క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇంకో లింక్ ఇస్తాను, ఆ లింక్ ఇచ్చి పేపర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇది ఇంగ్లీష్ స్పీడ్గా చెప్తాను, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు. ఫస్ట్ క్వశ్చన్, ద sheep and the deer have dash enemy in the rat. The sheep and the deer have common enemy in the rat. Common enemy. Next, he is too dash to be deceived easily. He is too dash to be deceived easily. Correct answer, intelligent. He is too intelligent to be deceived easily. అతను డిసీవ్డ్ అంటే చీట్ చేయడం అనమాట. చీట్ చేయడం, అతను ఇంటెలిజెంట్ వల్ల మనం చీట్ చేయలేమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. హీ ఈజ్ వెరీ డాష్ అండ్ మీటింగ్ ఫారినర్స్ అండ్ బిఫ్రెండింగ్ దెమ్. హీ ఈజ్ వెరీ డాష్ ఆన్ మీటింగ్ ఫారినర్స్ అండ్ బిఫ్రెండింగ్ దెమ్. అతను ఎవరైతే కొత్త వారు ఉన్నారో కొత్త వారితో ఫ్రెండ్షిప్ చేయడానికి చూపిస్తాడని చెప్తున్నారు అనమాట. అక్కడ అయితే ఇది ఇక్కడ ఏం పదం వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ డి, కీన్. ఈజ్ వెరీ కీన్ అంటే ఇంట్రెస్ట్, వెరీ కీన్ ఆన్ మీటింగ్ ఫారినర్స్ అంటే కొత్త వారిని కలవడానికి మరియు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇతను వెరీ కీన్గా ఉన్నాడు అని చెప్పేసి అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్, the officer was a vigilant young woman. The officer was a vigilant young woman. మనకి ఇక్కడ బోల్డ్ చేసిన వర్డ్ని మీనింగ్ ఏంటని అడుగుతాను. విజిలెంట్. ద ఆఫీసర్ వాజ్ ఏ విజిలెన్స్. విజిలెంట్ అంటే వాచ్ఫుల్ అనమాట. విజిలెంట్కి కరెక్ట్ మీనింగ్ వాచ్ఫుల్ అంటే జాగ్రత్తగా అప్రమత్తతో ఉంటారని చెప్పేసి, అప్రమత్తతో ఉంటారు. విజిలెంట్ అంటే అప్రమత్తతో, వాచ్ఫుల్. Next, the plot has been refurbished recently. The plot has been refurbished recently. మనం ప్లాట్ని రీపర్బిష్ చేశారు అంటే ఇటీవల దీన్ని మార్చారు అంటే కరెక్ట్ ఆన్సర్ మనకి రెనోవేటెడ్. యాక్చువల్గా మనకి రీపర్బిష్డ్ అనే పదం ఎక్కడ ఉపయోగిస్తారంటే సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ వస్తువుల్లో ఉపయోగిస్తుంటారు. ఎలక్ట్రికల్ వస్తువులు మనం రీపర్బిష్ చేస్తుంటారు అంటే మళ్ళీ దాన్ని రిపేర్లు చేసి ఇస్తారనమాట. అలాగే ఒకవేళ మనం మన ఇంటిని రిపేర్ చేసుకుంటే ఏమంటాం, దాన్ని రినోవేటెడ్ అంటారనమాట. హౌస్ని రిపేర్ అంటే మోడిఫికేషన్స్ చేసి దాన్ని రినోవేటెడ్ అంటారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ రినోవేటెడ్ అనమాట. నెక్స్ట్, ఇక్కడ మనకు బోర్డులో లెటర్ ఇచ్చారు. ఆ బోర్డులో ఉన్న దాన్ని రీప్లేస్ చేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. Do you remember their office address? Do you remember their office address? I dash so. నీకు ఆఫీస్ అడ్రస్ గుర్తుందా అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు ఏమంటారంటే ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో అన్నది కరెక్ట్ ఆన్సర్. 51 సారీ కరెక్ట్ ఆన్సర్ ఐ డోంట్ థింక్ సో.
ఇది కరెక్ట్ ఆన్సర్ బి. ఇది ఆప్షన్ ఏ అనేది ఐ డోంట్ థ్యాంక్ అనమాట. కానీ ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అంటే ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. నెక్స్ట్, బట్ ఇఫ్ ఇట్ రైన్స్ ఐ షల్ నాట్ విజిట్ యూ. బట్ ఇఫ్ ఇట్ రైన్స్ ఐ షల్ నాట్ విజిట్ యూ. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒకవేళ వర్షం వస్తే నేను నీ దగ్గరికి రానని చెప్పేసి చెప్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే బట్ కాకుండా ఇన్ కేస్ ఆఫ్, కరెక్ట్ ఆన్సర్ ఇన్ కేస్ ఆఫ్ రైన్ అంటే ఒకవేళ, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ రైన్స్, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ రైన్స్ ఒకవేళ వర్షం వస్తే నేను రాను అని చెప్పేసి అనమాట. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ రైన్స్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇన్ కేస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కరెక్ట్ కామెంట్ అబౌట్ ద, సారీ ఇది యాక్చువల్గా ఇంగ్లీష్ ఉంది. యాక్చువల్గా మనం ఏంటంటే ఈ తెలుగు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ కూడా పక్కన ఉండాలనే ఉద్దేశంతో 45 వరకు ఇక్కడ చేసి మళ్ళీ ఇంగ్లీష్ అన్నిటిని కంటిన్యూ చేయడం జరిగింది అన్నమాట. 53 నుంచి ఇక్కడ కంటిన్యూ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ వాజ్ ఎ డిసప్పాయింటెడ్ ఎండ్ టు ఏ వరల్డ్ కప్ మ్యాచ్. ఇట్ వాజ్ ఎ డిసప్పాయింటెడ్ ఎండ్ టు ఏ వరల్డ్ కప్ మ్యాచ్. ఈ డిసప్పాయింటెడ్ ఎండ్ టు అనే దాన్ని ఇక్కడ మనం రీప్లేస్ చేయాల్సి వస్తుంది అనమాట. కరెక్ట్ సెంటెన్స్తో రీప్లేస్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ మనకి టూ అనేది ఉండదు. ఇట్ వాజ్ ఎ డిసప్పాయింటెడ్ ఎండ్. ఇట్ వాజ్ ఎ డిసప్పాయింటెడ్ ఎండ్. సారీ, ఇక్కడ డిసప్పాయింటెడ్ అనగా డిసప్పాయింటింగ్ ఎండ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఇట్ వాజ్ ఏ disappointing end to a World Cup. Disappointing end. Next, the coach was fed up by the players' persistent indiscipline. Correct answer A. The coach was fed up with the players' persistent indiscipline. అంటే కోచ్ ఎవరైతే ఇండిసిప్లిన్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళతో గొడవ పడుతున్నాడు అని చెప్పేసి అనమాట. బై కాదు, విత్ అనమాట. వారితో గొడవ పడుతున్నాడు, వారి చేత కాదు. నెక్స్ట్, రాహుల్, ఇఫ్ రాహుల్ ఈజ్ ఏబుల్ టు సీ వాట్ ఈజ్ రాంగ్ విత్ వన్ సెల్ఫ్, రాహుల్ కెన్ ఇంప్రూవ్ ఫాస్ట్. ఇక్కడ మన సెంటెన్స్ అనేది ఇఫ్ రాహుల్ ఈజ్ ఏబుల్ టు సీ అంటే రాహుల్ ఏదైతే తను తప్పు చేస్తున్నాడో తెలుసుకుంటే దాన్ని త్వరగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి సెంటెన్స్ ఇఫ్ రాహుల్ ఈజ్ ఏబుల్ టు సీ, ఇక్కడ అతనితో రాంగ్ ఉంది అన్నది మనం చూడాల్సి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ, వాట్ ఈజ్ రాంగ్ విత్ హిమ్సెల్ఫ్. ఇఫ్ రాహుల్ ఈజ్ ఏబుల్ టు సీ వాట్ ఈజ్ రాంగ్ విత్ హిమ్సెల్ఫ్, రాహుల్ కెన్ ఇంప్రూవ్ ఫాస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, సినానిమ్స్ మన అర్థాలు చెప్పాల్సి వస్తుంది. దీనికి మీనింగ్ఫుల్ వర్డ్ ముర్కి. కరెక్ట్ ఆన్సర్ హగ్లీ. ముర్కి, హగ్లీ. నెక్స్ట్, irreverence. కరెక్ట్ ఆన్సర్ డిస్రెస్పెక్ట్. ఇర్రెవరెన్స్ అంటే డిస్రెస్పెక్ట్. తర్వాత ప్యాసినేట్. కరెక్ట్ ఆన్సర్ క్యాపిటివ్ ఆప్షన్ బి. నెక్స్ట్, stringent. కరెక్ట్ ఆన్సర్ రిగరస్. నెక్స్ట్, సమ్మిట్. కరెక్ట్ ఆన్సర్ పీక్. నెక్స్ట్, ఫుల్. ఇక్కడ మనకి యాంటోనిమ్స్ అనమాట, వ్యతిరేక పదం. ఫుల్కి వ్యతిరేక పదం ఎంటీ.
నెక్స్ట్ ఫ్లెక్సిబుల్, రిజిడ్. ఫ్లెక్సిబుల్ అంటే అల్పంగా ఉంటారు అనమాట. రిజిడ్ అంటే గట్టిగా ఉండడం. ఇప్పుడు మన భారత రాజ్యాంగం ఫ్లెక్సిబుల్, రిజిడ్. ఫ్లెక్సిబుల్ అంటే మనం దాన్ని భారత రాజ్యాంగాన్ని మార్పు చేయవచ్చు, దానివల్ల ఫ్లెక్సిబుల్ అంటారు అనమాట. కానీ భారత రాజ్యాంగాన్ని మార్పు చేయాలంటే కొన్ని ఈజీగా మార్పు చేయొచ్చు, కొన్ని అతి కష్టం మీద మార్పు చేయొచ్చు, దానివల్ల రిజిడ్ అంటారు అనమాట. ఫ్లెక్సిబుల్ అంటే ఫ్లెక్సిబుల్కి వ్యతిరేక పదం రిజిడ్. నెక్స్ట్ గెయిన్కి వ్యతిరేక పదం ఏంటంటే లాస్. నెక్స్ట్ వేనం, యాంటీడోట్. వేనం అంటే విషం, దీనికి యాంటీడోట్ వ్యతిరేక పదం. నెక్స్ట్ మనకు 70 ఇక్కడ 64 నుంచి 64 దాకా ఈ అలైన్మెంట్ అడ్జస్ట్ చేయడం కోసం మళ్ళీ 65 నుంచి ఇక్కడ పక్కకి తీసుకెళ్ళడం జరిగింది అనమాట. డ్వార్ప్కి వ్యతిరేక పదం హ్యూజ్. ఇక్కడ మనకి తర్వాత 66, 67 రాంగ్ స్పెల్లింగ్ ఇచ్చారనమాట. రాంగ్ స్పెల్లింగ్ మనం చూడాలి. ఈ 4 వాటిల్లో రాంగ్ స్పెల్లింగ్ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ డిఫర్ అనేది రాంగ్ అనమాట. యాక్చువల్గా డిఫర్ స్పెల్లింగ్ ఏంటి? DIFFER, డిఫర్ అనమాట. ఇక్కడ ఒక యాప్ లేదనమాట, ఇది రాంగ్ స్పెల్లింగ్ అనమాట. తర్వాత సీజ్, డిసీవ్, బిలీవ్, రియైన్. ఈ 4 వాటిల్లో రాంగ్ స్పెల్లింగ్ ఉన్నది ఏంటంటే డిసీవ్ అనేది రాంగ్ స్పెల్లింగ్ ఉన్నది. తర్వాత ఇక్కడ ఇచ్చిన 4 వాటిలో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నది కరస్పాండెంట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, ఇది కరెక్ట్గా ఉందన్నమాట. కరస్పాండెంట్ స్పెల్లింగ్ ఏంటంటే CORRESPONDENT. నెక్స్ట్ ఇక్కడ కూడా కరెక్ట్ స్పెల్లింగ్ చూడాలి. ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే ఇక్కడ కూడా ఆప్షన్ ఏ అనమాట, కమిషన్. COMMISSION. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ నెససరీ. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే ఇక్కడ కూడా కరెక్ట్ స్పెల్లింగ్ నెససరీ, ఆప్షన్ ఏ నెససరీ, ఇది స్పెల్లింగ్. మిగతా 3 కూడా ఇక్కడ స్పెల్లింగ్ తప్పుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 71 నుంచి 100 దాకా రీజనింగ్ క్వశ్చన్ అనమాట. ఇదేంటంటే మనకి దీనికి ఏది సంబంధం ఉందో మనకి 3వ పదం ఇస్తారు, దానికి 4వ పదం ఏమొస్తుందని చెప్పేసి మనం కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ 2 దానికి రిలేషన్ బట్టి 3, 4 ఏమొస్తుందని చెప్పేసి మనం చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ వైరస్ ఇచ్చారు, 2 దాంట్లో వ్యాధి ఇచ్చారు, 3 దాంట్లో యుద్ధం ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ వైరస్కి వ్యాధికి ఉన్న సంబంధం ఏంటంటే మనకి వైరస్ సోకడం వల్ల వ్యాధి వస్తుంది. అంటే మనకు వైరస్ సోకిద్ది, దాని ప్రభావం ఏంటంటే వ్యాధి అనమాట. వైరస్ వల్ల ప్రభావం ఏంటంటే వ్యాధి. అలాగే ఇప్పుడు యుద్ధం ఉంది, యుద్ధం వల్ల జరిగే ప్రభావం ఏంటి? యుద్ధం వల్ల జరిగే ప్రభావం ఏమిటి? యుద్ధం వల్ల జరిగే మెయిన్ ప్రభావం ఏంటంటే సైనికులు అంటే సైనికులు కాదు, యుద్ధంలో సైనికులు పాల్గొంటారు అంతే. వాటమే ఉండొచ్చు, గెలుపు ఉండొచ్చు యుద్ధం అంటే. తర్వాత విధ్వంసం, వరదలు యుద్ధం వల్ల వరదలు రావు. అలాగే యుద్ధం అంటే వాటమి ఉండొచ్చు, గెలుపు ఉండొచ్చు, వాటం ఒకటే కాదు. యుద్ధంలో సైనికులు ఉంటారు, కానీ యుద్ధం వల్ల జరిగే పరిణామం ఏంటంటే విధ్వంసం జరుగుద్ది. యుద్ధం అంటూ జరిగితే కంపల్సరీ విధ్వంసం జరుగుద్ది. దానివల్ల ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ విధ్వంసం అంటే ఆప్షన్ బి, విధ్వంసం. తర్వాత వాహనాలు, రహదారి. వాహనాలకి రహదారికి ఉన్న సంబంధం ఏంటి? తర్వాత వాణిజ్యానికి నెక్స్ట్ వచ్చే పదం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ వాహనాలు, రహదారి అంటే వాహనాలు ఎందుకోసం ఈ వాహనాలు పనిచేయాలంటే, వాహనాలు ఉండాలంటే ఏముండాలంటే రహదారి ఉండాలి మనకి.
వాహనాలు వెళ్ళాలంటే ఒక చోట నుంచి ఒక చోట కదలాలంటే రహదారి ఉండాలి. అలాగే ఈ వాణిజ్యం కదలాలంటే మనకి ఏమి ఉండాలంటే ఒక వాణిజ్యం మనకు ముందుకు వెళ్ళాలంటే ఏముండాలంటే లాభం అనేది కాదు, వాణిజ్య విధానం ఉండాలి. ఒక విధానం అంటూ ఉంటే వాణిజ్యం, దాన్ని బట్టి వాణిజ్యం ముందుకెళ్తుంది అనమాట. ఈ రహదారి ఉంటే వాహనాలు ఎలాగైతే ముందుకెళ్తాయో వాణిజ్య విధానం ఉంటే వాణిజ్యం అన్నదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అనమాట. నెక్స్ట్, నది సముద్రం ఇచ్చారు, నదికి సముద్రానికి రిలేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇచ్చిన 4 గంటలో నదికి సముద్రం ఉన్న రిలేషన్ లాగే ఇక్కడ ఉన్న రిలేషన్ దేనికి ఉందని అంటున్నాడు. ఇక్కడ మనకి నదికి సముద్రానికి ఏ రిలేషన్ ఉంటుంది? నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. నదులన్నీ వెళ్ళి ఏం చేస్తాయంటే సముద్రంలో కలుస్తాయి. అలా ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి, వీధి ముఖ్యదారి. ఇప్పుడు వీధులన్నీ కలిసి ఒక వీధి కలిసి మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద రహదారి ఉంటే దాంట్లో కలుస్తాయి అనమాట. ఇలాగా దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ నది సముద్రం ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో, అంటే నదులన్నీ వెళ్ళి సముద్రంలో ఎలా కలుస్తాయో అలాగే వీధులన్నీ వెళ్ళి ఒక మెయిన్ రహదారిలో కలుస్తాయి అనమాట. అందువల్ల కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి. మనకి ఇక్కడ లేన్లన్నీ కలిసి అంటే వీధులన్నీ కలిసి పెద్ద రోడ్లో కలుస్తాయి. నెక్స్ట్, పన్నెండు 36కి ఒక రిలేషన్ ఉంది. అయితే 17కి ఉన్న రిలేషన్ ఏంటి చెప్పి చూడనమాట. అసలు యాక్చువల్గా మనకి 12కి 3కి ఉన్న రిలేషన్ ఏంటంటే 12 3 36. యాక్చువల్గా మన ఫస్ట్ ఎగ్జామ్స్లో ఇది వస్తూ ఉంటాం, 12 3 36 కదా. అలాగే 17 3 గుణిస్తే ఏమొస్తుంది? 51 వస్తుంది. ఈ 51 ఎక్కడెక్కడైనా ఉందా అంటే ఉంది, కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఒకవేళ 51 లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ చూస్తాం మనం. డైరెక్ట్గా మనకి ఆప్షన్ 12 3 36 అలాగో 17 3 51 అనమాట. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ కలిసిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ అంటే 51. నెక్స్ట్, సిర కలము రక్తం సంబంధం ఏముందండి? సిరాకి కలానికి సంబంధం ఎలాగో రక్తానికి వేరే దానికి సంబంధం ఏముంటుంది అని అడుగుతున్నారు. సిర మనకేంటంటే కలంలో అంటే మన పెన్నులో సిర నడుస్తుంది. కలంలో మన ఇంకు నడిస్తేనే మనం కలం రాస్తుంది అనమాట. పెన్నులో ఇంకు నడిస్తేనే మనకి పెన్ను రాస్తుంది. అలాగే బ్లడ్ దేంట్లో నడుస్తుంది? సిరలలో నడుస్తుంది. వీన్ సిరలలో మనకు రక్తం నడుస్తుంది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనమాట. కలంలో అంటే పెన్నులో ఇంక ఎలా నడుస్తుందో సిరలలో రక్తం అలా నడుస్తుంది అనమాట. ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. దానిలో భిన్నమైన పదాన్ని భిన్నమైనది ఏంటంటే చూడాలన్నమాట. ఇచ్చిన ఏంటంటే మొసలి, క్రోకోడైల్, చేప, తాబేలు, పావురం. క్రోకోడైల్, ఫిష్, టార్టస్, డో. ఈ 4 వాటిలో డిఫరెంట్గా ఉంది ఏంటి మనకు అనుకోవాలి. ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ పావురం. ఈ ఇచ్చే 4 వాటిలో పావురం డిఫరెంట్. ఎందుకంటే ఈ మొసలి, చేప, తాబేలు అనేది నీటిలో నివసించగలవు. అదే పావురం నీటిలో ఉండలేదన్నమాట. అందువల్ల ఈ 4 వాటిలో డిఫరెంట్గా ఉంది ఏంటంటే పావురం అనమాట. నెక్స్ట్, ఇక్కడ కింది వాటిలో భిన్నమైన పదాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ సి మైసూరు, ఆప్షన్ డి మంగళూరు, ఆప్షన్ డి హిందూపూర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి హిందూపూర్. హిందూపూర్ ఎందుకంటే ఈ బెంగళూరు, మైసూరు, మంగళూరు అనేవి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. కానీ ఈ హిందూపూర్ అనేది ఏపీలో ఉందన్నమాట. అందువల్ల ఇది మిగతా 3 వాటిలతో వస్తే హిందూపూర్ డిఫరెంట్గా ఉందన్నమాట. నెక్స్ట్, కింది వాటిలో భిన్నమైన దాన్ని కనుగొనండి. ఇక్కడ మనకి 4 లెటర్లు కలిగిన 4 పదాలు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో డిఫరెంట్గా ఉంది ఏంటి కనుక్కోమంటున్నారు. యాక్చువల్గా మనం ఇక్కడ ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ కాకుండా ఈ పదాల్లో డిఫరెంట్ ఏముందని చెప్పి చూస్తే ఎంఎన్బిసి,
జేఎక్స్ వైడబ్ల్యూ పీక్యూఎస్టీ జిఏ ఈ మూడాట్లకు ఉన్న రిలేషన్ ఏంటంటే ఈ మూడాట్లో కూడా ఒక్క ఓవెల్ కూడా లేదు. ఐఈ ఐఓయు ఏఈ ఐఓయు మనం ఏఈ ఐఓని ఓవెల్స్ అంటాం కదా. ఈ మూడు పదాలు చూడండి, ఏ కానీ సి కానీ బి కానీ ఈ మూడాట్లో మనకి ఏఈ ఐఓయు లేవు. ఈ డిలో మాత్రం ఐ ఉంది, ఓవెల్ ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డి అనమాట. అంటే మూడు పదాల్లో ఒక ఓవెల్ కూడా లేదు, కానీ డిలో మాత్రం ఓవెల్ ఉందన్నమాట. ఇది డిఫరెంట్. నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ సిరీస్ 1 9 25 49 గ్యాప్ ఇచ్చారు 121 1 9 20 దీనికి రిలేషన్ ఏముంది ఫస్ట్ మనం చెక్ చేయాలి. దీనికి ఈ రెండాట్ల మధ్య డిఫరెంట్ అంటే 8 ఉంది. ఈ రెండాట్ల మధ్య డిఫరెంట్ 16 ఉంది. ఈ రెండాట్ల మధ్య డిఫరెంట్ 24 ఉంది. ఇప్పుడు ఈ మూడాట్లకి రిలేషన్ తీసుకుంటే 8 × 1 ఇదేమో 8 × 2 ఇది 8 × 3. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఇప్పుడు ఈ రెండాట్లకి రిలేషన్ ఏమొస్తుందంటే 8 × 4 32 వస్తుంది. అంటే ఇక్కడ మనకి 8 వచ్చింది, 1కి 8 కలిపారు. తర్వాత ఏం చేశారు, 8ని 2తో భాగించారు, 16 వచ్చింది. 16కి 9 కలిపారు. ఇక్కడ ఏం చేశారు, 6ని 4తో గుణించారు. 8ని 3తో గుణించారు, 24 వచ్చింది. 24కి 25 కలిపారు. ఓకేనా. ఇక్కడ ఏం చేశారంటే ఈ రెండాట్లకి డిఫరెంట్ 8. తర్వాత ఏం చేశారంటే 8ని 2తో గుణించారు. అప్పుడు ఏమొచ్చింది, 16 వచ్చింది. అప్పుడు 16ని ఈ 9కి కలిపారు, అప్పుడు 25 వచ్చింది. తర్వాత ఏం చేస్తారు, 8ని 3తో గుణిస్తారు, 24 వస్తుంది. 24ని 25 కలిపితే 49 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, 8ని 4తో గుణించాలి, 32 వస్తుంది. 32ని 49 కలిపితే ఎంత వస్తుంది, 81. తర్వాత 8ని 5తో గుణిస్తే 40 వస్తుంది. 40కి 81 కలిపితే 121 అనమాట. అంటే కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 81. 81 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇక్కడ 10, 110, 230, 370 ఉన్నాయి. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, 100. నెక్స్ట్ ఈ రెండాట్లకి డిఫరెన్స్ 120. తర్వాత ఈ రెండాట్లకి డిఫరెన్స్ 140. అంటే ఫస్ట్ 100 కలిపారు, తర్వాత దానికి 20 కలిపారు, మళ్ళీ దానికి 20 కలిపారు, ఇప్పుడు మళ్ళీ ఇంకో 20 కలిపారు. అంటే 160 కలిపితే ఇక్కడ 370కి 160 కలపాలన్నమాట. అంటే ఎంత వస్తుంది, 530 వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 530. కరెక్ట్ ఆన్సర్ 530 అనమాట. ఏంటంటే ఫస్ట్ దానికి 100 కలిపారు, దానికి నెక్స్ట్ దానికి 120 కలిపారు, దానికి 140 కలిపారు. ఇప్పుడు దీనికి లాస్ట్ దానికి 160 కలిపితే లాస్ట్ వస్తామన్నమాట. ఆ రకంగా కలిపితే 530 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక సీక్వెన్స్ ఇచ్చారు. ఈ సీక్వెన్స్లో
మనకి గ్యాప్లు ఇవ్వడం జరిగిందట. ఈ గ్యాప్లో ఏది పూర్తి చేస్తే మనకి సీక్వెన్స్ అన్నది ఫిల్ అవుద్ది అని చెప్పేసి అడగడం జరిగింది. మనకి యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అసలు మొత్తం టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అంటే 18 లెటర్స్ ఉన్నాయి. 18 లెటర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఫస్ట్నే 2తో డివైడ్ చేసామనుకోండి 9 సిరీస్లు ఉండే అవకాశం ఉంది. అంటే 9 సిరీస్లు వస్తాయి అనుకోండి. అంటే 2 2 ఒక సిరీస్ అనుకుని అజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఎమ్, నెక్స్ట్ ఏదో ఎన్ ఏదో అనుకుంటాం. తర్వాత ఇక్కడ ఇదొకటి ఇలాగ ఉందనుకోండి సిరీస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ 2 సిరీస్ అనేది తప్పు అవుద్ది. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఎమ్ ఉంది, కానీ ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఏం వస్తుందంటే ఎన్ వస్తుంది. అందువల్ల 2 కలిపి ఒక సిరీస్ కాదు. తర్వాత ఏం చేస్తాం, 3తో తీసుకుందాం. 3తో తీసుకుంటే మనం చేసామంటే 2 తీసుకున్నాం కదా, ఇప్పుడు 3 తీసుకుందాం. 3 అంటే 3 ఇదొక వర్డ్ అనుకోండి. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ వర్డ్ ఎమ్ వస్తుంది, రెండో దాంట్లో ఫస్ట్ వర్డ్ ఎన్ వస్తుంది. ఇది కూడా మనకు సీక్వెన్స్ అవ్వదు. అంటే ఈ సీక్వెన్స్ అంటే ఏమైందంటే ఇప్పుడు తీసుకున్న పదాలని సపరేట్ భాగాలుగా సమాన భాగాలుగా విభజించినప్పుడు ప్రతి భాగం కూడా ఒకే సీక్వెన్స్ రావాలన్నమాట. అలా సీక్వెన్స్ వచ్చినప్పుడు గ్యాప్లు వస్తే వీటిని పుల్ చేస్తే ఆ గ్యాప్ ఏది ఫిల్ అవుతే మనం కనిపెట్టాలన్నమాట. ఇప్పుడు 4 తీసుకున్నాం అనుకోండి. 1 2 3 4 తీసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఎమ్ వస్తుంది, కానీ ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఓ వస్తుంది అనమాట. 4 కూడా అవ్వదు. నెక్స్ట్ 5 తీసుకుంటే 5 తీసుకోవడానికి అవ్వదు, ఎందుకంటే మన దగ్గర ఉన్నది 18 కాబట్టి. అయితే 2 లెటర్లు సిరీస్ అయి ఉండాలి, లేకపోతే 3 లెటర్ల సిరీస్ అయి ఉండాలి, లేకపోతే 6 లెటర్ల సిరీస్ అయి ఉండాలి, లేకపోతే 9 లెటర్ల సిరీస్ అయి ఉండాలి. ఇప్పుడు మనం 6 లెటర్ సిరీస్ చూద్దాం. 1 2 3 4 5 6 ఇక్కడికి ఒక పార్ట్ అనుకుందాం. 1 2 3 4 5 6 ఇక్కడ ఒక పార్ట్ అనుకుందాం. 1 2 3 4 5 6 పార్ట్ అనుకుందాం. ఇప్పుడు ఆర్ఎస్ కింద 3 పార్ట్ల కింద డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎమ్, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎమ్, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎమ్ మనకు మ్యాచ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. తర్వాత ఏంటంటే సెకండ్ లెటర్ గ్యాప్ వచ్చింది, ఇక్కడ సెకండ్ లెటర్ గ్యాప్ వచ్చింది, ఇక్కడ సెకండ్ లెటర్ ఎమ్ వచ్చింది, ఇక్కడ సెకండ్ లెటర్ ఎమ్ వచ్చింది. ఏముందంటే ఈ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే లాస్ట్ లెటర్ ఓ గ్యాప్ వచ్చింది, ఇక్కడ లాస్ట్ లెటర్ ఏమొచ్చింది గ్యాప్ వచ్చింది, ఓ వచ్చింది, ఇక్కడ ఓ వచ్చింది. అంటే లాస్ట్ లెటర్ ఏదై ఉండొచ్చు అంటే ఓ అయి ఉండొచ్చు. ఫస్ట్ లెటరు ఇక్కడ ఇదేంటంటే సెకండ్ లెటర్ ఓ, ఫస్ట్ లెటరు ఎంఐ ఉండొచ్చు, ఇదే ఎంఐ ఉండొచ్చు, ఈ లెటర్ ఓ అయి ఉండొచ్చు. అప్పుడు సిరీస్ ఏదంటే ఎంఎం ఎన్ఎన్ ఓఓ. ఇక్కడ కూడా ఎంఎం, ఇక్కడ ఎన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంఎం ఎన్ఎన్ ఓఓ, ఇక్కడ ఎం సబ్స్టిట్యూట్ చేయాలి ఎంఎం ఎన్ఎన్ ఓ. ఇప్పుడు ఏంటంటే మనకి ఎంఎం ఎన్ఎన్ ఓ అనేది సిరీస్ రిపీట్ అవుతుంది అనమాట. ఎంఎం ఎన్ఎన్ ఓ అనేది ఒక సిరీస్ రిపీట్ అవుతుంది. ఈ సిరీస్ రిపీట్ అవ్వాలంటే మనం ఈ గ్యాప్లో ఏది ఫిల్ చేయాలి, ఫస్ట్ లెటర్ ఎం ఫిల్ చేయాలి. ఫస్ట్ లెటర్ ఎం ఉన్నది ఏంటి, ఈ 2 ఉన్నాయి, ఎంఎం ఎన్ఎన్ ఓఓ. ఫస్ట్ లెటరు ఎమ్ మనం ఫిల్ చేయాల్సినవి ఇక్కడ ఎం ఫిల్ చేయాలి, ఓ ఫిల్ చేయాలి, ఎన్ ఫిల్ చేయాలి, ఎం ఫిల్ చేయాలి, ఎంఓఓఎన్ ఎంఓఎన్ఎం. ఎంఓఎన్ఎం ఏముందంటే ఇది ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఎంఓఎన్ఎం అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవి ఏంటంటే మనకి సిరీస్ కంపల్సరీ ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే
ఈ ఇలాంటి బిట్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అసలు ఇవన్నీ మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకుని సమాన పార్ట్గా 3 లెటర్లు కానీ 4 లెటర్లు కానీ 5 లెటర్లు ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని సమానంగా తీసుకుంటాం. మనం ఏంటంటే ఫస్ట్ 2 లెటర్లు తీసుకున్నాం. 2 లెటర్లు తీసుకుంటే 2 లెటర్ల కింద తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎం వచ్చింది కానీ ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎన్ వచ్చింది. 2 లెటర్లు మ్యాచ్ అవ్వలేదు. తర్వాత 3కి వెళ్ళాం. 3 కింద తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎం వచ్చింది, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎన్ వచ్చింది. ఇది కూడా మ్యాచ్ అవ్వలేదు. తర్వాత 4 కింద తీసుకోలేదు, 5 కింద తీసుకోలేదు. ఎందుకంటే మనకు 18 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 18 లెటర్స్ని సమభాగాలు చేయాలి. ఈ 18 ఏదైతే డివైడ్ అవుతుందో 2 డివైడ్ అవుతుంది, 9 డివైడ్ అవుతుంది, 3 తర్వాత 6 ఈ 3 డివైడ్ అవుతాయి 18కి. 2 చూసాము, 3 చూసాము, ఇప్పుడు 6 చూసాము. 6 అంటే మనకి ఇదొక సిరీస్, ఇదొక సిరీస్ వచ్చింది. ఇది రకంగా చూసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి MMNNO అనేది సిరీస్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి మళ్ళీ సేమ్ సిరీస్, సేమ్ ఆ టైప్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం చేయాలి, ఎన్ని ఉన్నా కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 అంటే 2 లెటర్స్ వర్డ్ ఒకటి అబ్బాయి ఉండొచ్చు. 3 4 6. ఓకే, 2తో చూద్దాం. 2తో చూసినప్పుడు ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏ వస్తుంది, ఇక్కడ ఫస్ట్ లెటర్ సి వస్తుంది, మ్యాచ్ అవ్వలే. తర్వాత మళ్ళీ 3 లెటర్స్ చూద్దాం. 3 లెటర్స్ చూస్తే A-C, మరి A-BC, A-AB. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏ, ఇక్కడ ఫస్ట్ లెటర్ గ్యాప్ వస్తుంది కాబట్టి ఏ ఉండొచ్చు. తర్వాత ఇక్కడ సెకండ్ సిరీస్లో ఏ వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. అంటే కంపల్సరీ ఏంటంటే ఇక్కడ కూడా ఏ వచ్చే అవకాశం ఉంది, ఏ. నెక్స్ట్ ఇక్కడ సిరీస్ ఫుల్ అయిపోతుంది కదా, సిరీస్ ఫుల్ అయితే ఏమైంది, ABC వస్తుంది. ఇక్కడ బి పెడితే మనకి ABC. ఓకే, అంటే ఇప్పుడు సిరీస్ ABC అవుతుంది అనమాట. ABC మళ్ళీ ABC మళ్ళీ ABC అంటే మనకు కావాల్సింది ఏంటంటే BACB ఎక్కడ ఉంది, 4లో ఉంది. BACB అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇప్పుడు నెంబర్ సిరీస్ ఎలాగో ఇది లెటర్ సిరీస్ అనమాట. ఇది ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు, దీనికి రిలేషన్ చెక్ చేయాలి. తర్వాత దీనికి రిలేషన్ ఏముంది, దాన్ని బట్టి ఈ రిలేషన్ మనం తీసుకురావాలన్నమాట. ఫస్ట్నే ఈ రెండింటికి రిలేషన్ ఏముందో చూద్దాం. ఫస్ట్ లెటరు ఇక్కడ ఏముంది, ఏ ఉంది. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది, బి ఉంది. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది, సి ఉంది. అంటే AB అంటే ఆల్ఫాబెటికల్ రిపీట్ అవుతుంది అంట. ABC ఉంది. నెక్స్ట్ ఏమవుతుంది, డి వస్తుంది. అంటే ఇక్కడ మనకి డి అనుకున్నాం. డి అనుకుంటే నెక్స్ట్ లెటర్ ఏం రాయాలి, ఈ రావాలి. ఓకే, డి అన్నది కరెక్ట్ అనమాట. తర్వాత ఎస్ ఉంది. ఎస్ తర్వాత ఏముంది, టీ ఉంది. TU. యు తర్వాత ఏం రావాలి మనకి, వి రావాలి. వి తర్వాత ఏం రావాలి, డబ్ల్యూ. ఓకే, మ్యాచ్ అవుతుంది. తర్వాత పి తర్వాత క్యూ తర్వాత ఆర్ తర్వాత మనకి ఏమొస్తుంది, ఎస్ తర్వాత ఏంటి, టీ మ్యాచ్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ రావాల్సింది ఏంటంటే DVS అంటే ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇక్కడ 5 పదాలు ఇచ్చారన్నమాట. 5 పదాలని అర్థవంతమైన క్రమంలో రాయమంటున్నారు. ఫస్ట్ ఏంటంటే ముసలి వయసు, శిశువు, బాల్య వయసు, మధ్య వయసు, టీనేజ్. మనకి కరెక్ట్ సీక్వెన్స్ ఏంటంటే శిశువు. ఫస్ట్నే శిశువు, తర్వాత శిశువు తర్వాత బాల్య వయసు వస్తుంది. బాల్య వయసు తర్వాత టీనేజ్ వస్తుంది. టీనేజ్ వచ్చిన తర్వాత మధ్య వయసు తర్వాత ముసలి వయసు అనమాట. అంటే 2, 3, 4, 5 అన్నది కరెక్ట్ సిరీస్ అనమాట.
నెక్స్ట్ ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇచ్చారు. వాటర్ని XBUF ఎస్ కింద రాశారు. అలా రాస్తే యాపిల్ని ఏ రకంగా రాస్తారు? వాటర్ని XBUFS కింద రాశారనమాట. అప్పుడు ఏం చేయాలంటే కోడింగ్ డీకోడింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ లెటర్ తీసుకుంటాం, ఇక్కడ ఫస్ట్ లెటర్ తీసుకుంటాం. ఈ రెండింటికి సంబంధం ఏంది చూస్తాం. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఉంది, W ఉంది. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఉంది, X ఉంది. Wకి Xకి మనం రిలేషన్ ఏముంది ఏంటంటే యాక్చువల్ WXలు ఆల్ఫాబెట్లో వరుస నెంబర్లు అనమాట. WXYZ కదా, అంటే Wకి జస్ట్ ఒకటి కలిపితే X వచ్చింది. తర్వాత ఏకి బికి రిలేషన్ ఏ నెక్స్ట్ ఆల్ఫాబెట్ B, తర్వాత TU, టీకి నెక్స్ట్ ఆల్ఫాబెట్ U, అలాగే EFRS. అంటే ఏం చేశారు ఇక్కడ ఉన్న ప్రతి దానికి ఒకటొకటి కలుపుకుంటూ వెళ్ళారన్నమాట. ప్రతి దానికి ఒకటొకటి కలుపుకుంటూ వెళ్తే ఇది వచ్చింది. Wకి ఒకటి కలిపితే X వచ్చింది, ఏకి ఒకటి కలిపితే B వచ్చింది, టీకి U వచ్చింది, ఈకి F వచ్చింది, ఆర్కి S వచ్చింది అనమాట. అలాగే యాపిల్ని ఎలా కోడ్ చేయొచ్చు అంటే ఏని B, Pకి Q, తర్వాత Pకి Q, L M వస్తుంది, EF వస్తుంది. అంటే మనకు కావాల్సింది BQQMF. కరెక్ట్ ఆన్సర్ BQQMF, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 85 × 85. యాక్చువల్గా దీన్ని గుణించాలి. యాక్చువల్గా మ్యాక్సిమం ఇది సిలబస్లో లేదు, మామూలుగా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ 7200. నెక్స్ట్ ఇది సింప్లిఫికేషను. మనం ఏంటంటే ఈ సింప్లిఫికేషన్ ఇచ్చినప్పుడు దీన్ని రౌండ్ ఫిగర్గా చూసుకుంటాం అనమాట. ఇది 18, 19, 18 అంతా 42, 42, ఇది 6, 12, 3 సారీ 6 to 3, ఇదంతా యాక్చువల్ ఇది 32 సారీ 316 వస్తుంది అనమాట. కరెక్ట్ ఆన్సర్ B 316. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక పజిల్ ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్ అంటారు, లేకపోతే ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం డ్రాఫ్ట్ గీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇటువంటి క్వశ్చన్లు కంపల్సరీ ఇస్తారు. ఇలాగా పారాగ్రాఫ్ ఇచ్చి డీటెయిల్స్ ఇచ్చి కనీసం 3-4 బిట్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఒకే క్వశ్చన్లో మొత్తం 3-4 బిట్లు కవర్ అయిపోతాయి. ఇటువంటి బిట్స్ మాత్రం మీరు మిస్ అవ్వకండి. మనకేం చెప్తున్నారంటే MNOPQR అనే 6 ఉన్నారన్నమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎత్తులు డిఫరెంట్. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఎత్తులు డిఫరెంట్. వీళ్ళు ఒక్కొక్కరు ఒక హైట్ ఉన్న వాళ్ళు 6 ఉన్నారట. దాంట్లో ఏంటంటే Q కన్నా P పొడవుగా ఉన్నాడు. Q అన్నవాడు కన్నా P పొడవుగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం Q తీసుకుంటాం, Q కన్నా P అన్నవాడు పొడవు ఉన్నాడు, అంటే Q కన్నా P పొడవు ఉన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, M అనేవాడు N కన్నా పొడవు మరియు మళ్ళీ M ఉన్నాడు. ఒకడు M అన్నవాడు ఉన్నాడు, వాడేంటంటే N కన్నా పొడవు ఉన్నాడు. M అన్నవాడు ఉన్నాడు, తర్వాత N అన్నవాడు ఉన్నాడు. N అన్నవాడు M కన్నా పొట్టుగా ఉంటాడు అనమాట. అలాగే M N కన్నా పొడవు మరియు O కన్నా పొట్టుడు, అంటే ఈ M కంటే O పొడవుడు అనమాట. అర్థమైంది మీకు? ఇప్పుడు M గురించి చెప్తున్నాడు. M అన్నవాడు N కన్నా పొడవుగా ఉన్నాడు, కానీ O కన్నా పొట్టుగా ఉన్నాడు అన్నాడు. అంటే M కంటే O పొడవు, N కంటే M పొడవు అనమాట. ఇది ఒక సెట్, ఇదొక సెట్. ఇది ఇంకా రిలేషన్ చెప్పలేదు మనకి.
తర్వాత ఆర్ కేవలం ఇద్దరు వ్యక్తుల కంటే తక్కువ అనమాట. ఓకేనా, ఆరు ఇద్దరు వ్యక్తుల కంటే తక్కువట. ఓకే, ఆర్ని పక్కన పెట్టండి. తర్వాత సెంటెన్స్ ఏంటంటే క్యూ ఒక వ్యక్తి కంటే మాత్రమే చిన్నవాడు. తర్వాత మరి క్యూ గురించి చెప్తా. క్యూ ఒక వ్యక్తి కంటే మాత్రమే చిన్నవాడట. అంటే ఇప్పుడు ఏంటంటే క్యూ ఒకరికంటే చిన్నవాడు అంటే పీ కంటే పొట్టుగా ఉంటాడండి. అంటే ఇంకా వీళ్ళందరిలో కల్లా పీ పొడవు అనమాట. ఎందుకంటే క్యూ కన్నా పీ పొడవు, కానీ క్యూ ఒకటికంటే పట్టుకుంటాడు. అంటే క్యూ మిగతా అందరి మీద, మిగతా నలుగురి మీద పెద్దోడు. అంటే మనకి ఎలాగ వస్తుందంటే ఇక్కడ పీ వస్తాడు, తర్వాత నెక్స్ట్ స్టెప్ క్యూ వస్తాడు. ఎందుకంటే క్యూ కన్నా ఒకటే ఒకటి పొడవుకున్నాడు. ఆడేవాడంటే పీ. నెక్స్ట్ వచ్చింది ఏంటంటే ఎం. ఇది ఒక సిరీస్ కదా, ఓ ఎం అని అంటే మళ్ళీ ఆర్ మిస్ అయిపోతుంది. ఆర్ గురించి ఏం చెప్పాడు? ఆరు ఇద్దరు వ్యక్తుల కంటే తక్కువ. ఆర్ అన్నవాడు ఇద్దరు వ్యక్తుల కంటే తక్కువ ఉన్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు కదా, అంటే ఇక్కడ ఆర్ ఇక్కడ వస్తాడు అనమాట. ఆర్ మూడోవాడి కింద వస్తాడు. ఎందుకంటే మనకి ఆర్ అన్నవాడు కేవలం ఇద్దరికంటే తక్కువట. ఇద్దరికంటే తక్కువ అంటే ఆల్రెడీ ఆర్ పైన పీక్యూ ఉన్నారు. ఎందుకంటే పీ మనకి ఫిక్స్ అయిపోయింది, క్యూ ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే పీ అన్నవాడు క్యూ కన్నా పెద్దోడు, క్యూ కన్నా ఒకటే పొడవు అన్నాడు ఎవడు లేడు. అంటే ఇది సరిపోయింది. ఇప్పుడు ఆర్ ఏంటంటే ఇద్దరికంటే పొట్టి, అంటే మూడోవాడు ఆర్ అవుతాడు. తర్వాత ఏంటంటే ఈ సిరీస్ని డైరెక్ట్ అక్కడికి తీసుకెళ్ళిపోవడమే. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు సిరీస్ ఏమొస్తుందంటే పి క్యూ ఆర్ ఓ ఎం ఎన్. ఓకేనా, అంటే ఇక్కడ మనకి సరిపోయింది కదా. పి అన్నవాడు క్యూ కంటే పొడవు. అలాగే నెక్స్ట్ ఫస్ట్ సెంటెన్స్ చదవండి, మళ్ళీ ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాం. క్యూ కన్నా పీ పొడవు. ఇప్పుడు క్యూ కన్నా పీ పొడవుగా ఉన్నాడు. తర్వాత ఎం అనేవాడు ఎన్ కన్నా పొడవు. ఎం అన్నవాడు ఎన్ కన్నా పొడవు ఉన్నాడు. ఓ కన్నా పొట్టుగా ఉన్నాడు. నెక్స్ట్ ఆర్ కేవలం ఇద్దరు వ్యక్తుల కంటే తక్కువ. ఆర్ అన్నవాడు ఈ పీ కంటే ఇద్దరి కంటే తక్కువ ఉన్నాడు. తర్వాత క్యూ వ్యక్తి కంటే మాత్రం చిన్నవాడు. క్యూ అన్నవాడు పీ కంటే మాత్రం చిన్నవాడు. ఇది ఇప్పుడు సిరీస్ అనమాట. అంటే పీ అందరికంటే పెద్దోడు, తర్వాత పెద్దోడు క్యూ, తర్వాత పెద్దోడు ఆర్, తర్వాత ఓ ఎం ఎన్ వస్తుంది. ఇప్పుడు మన క్వశ్చన్ చూస్తే కింది వారిలో ఎవరు పొడవైన వారు? కింది వారిలో ఎవరు పొడవైన వారు? ఈ కొన్న నలుగురిలో ఎవరు పొడవైనడు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పి పొడవైనడు అనమాట. నెక్స్ట్ కింది వారిలో మూడవ పొట్టువాడు ఎవరు? మూడవ పొట్టువాడు ఎవరు? మూడవ పొట్టువాడు వీడు ఫస్ట్ పొట్టువాడు, వీడు రెండోవాడు, వీడు మూడోవాడు. మూడవ పొట్టువాడు ఎవడంటే ఓ, ఆప్షన్ బి. మూడవ పొట్టువాడు బి అనమాట. నెక్స్ట్ ఎం కంటే ఎంతమంది వ్యక్తులు పొడవుగా ఉన్నారు? ఎం కంటే ఎంతమంది వ్యక్తులు పొడవుగా ఉన్నారు? ఇక్కడ ఎం అన్నాడు. ఎం కంటే 1, 2, 3 నలుగురు వ్యక్తులు పొడవుగా ఉన్నారు అనమాట. అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, నలుగురు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇది ఇటువంటి క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారు. ఆ ఒక్క క్వశ్చన్ నుంచి ఇంచుమించు 4-5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 91 to 95 మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చారన్నమాట. దీంట్లో
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. దాంట్లో ప్రతి దేశం యొక్క ప్రధాని ABCDEతో సూచించారన్నమాట. బ్రిక్స్ దేశాలు అంటే మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనమాట. వాటి ప్రధాన పేర్లు ABCDE. అయితే వీళ్ళు ఒక వృత్తాకారం చుట్టూ కూర్చున్నారట. ఒక వృత్తాకారం చుట్టూ కూర్చున్నారు. చైనా ప్రధాని బికి కుడివైపు 2వ స్థానంలో ఉన్నాడు. చైనా ప్రధాని ఇక్కడ బి ఉన్నాడు. బికి కుడివైపు 2వ స్థానంలో చైనా ప్రధాని ఉన్నారు. ఓకే, బికి కుడివైపున చైనా ప్రధాని ఉన్నాడు, కానీ దాని ప్రధాన పేరు చెప్పలేదు. ఇక్కడ బి ప్రధాన పేరు చెప్పారు కానీ ఏ దేశమో చెప్పలేదు. ఓకే, రష్యా ప్రధాని సౌత్ ఆఫ్రికా ప్రధానికి కుడివైపు 2వ స్థానంలో కూర్చుని ఉన్నాడు. తర్వాత ఏంటంటే ఇంకో రిలేషన్ ఏమిటంటే సౌత్ ఆఫ్రికా ప్రధానికి కుడివైపున 2వ స్థానంలో రష్యా ప్రధాని ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా ప్రధానికి కుడివైపున 2వ స్థానంలో రష్యా ప్రధాని ఉన్నాడు. ఏ లేదా ఈ బ్రెజిల్ లేదా రష్యా యొక్క పిఎం కాదు. మళ్ళీ ఇంకో రిలేషన్ ఏం చెప్పారంటే ఏఈ అన్న వీళ్ళిద్దరూ రష్యా అలాగే బ్రెజిల్ ప్రధానులు కారన్నమాట. ఓకే, సి భారతదేశం యొక్క ప్రధానమంత్రి కాదు. మళ్ళీ సి భారతదేశం ప్రధానమంత్రి కాదు. అంటే బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అవుతాడు కానీ సి ప్రెసిడెంట్ కాదు. అంటే భారత ప్రధానమంత్రి ఎవరైనా ఉండొచ్చు, సి కాకపోతే ABDEలో ఒకరు భారతదేశ ప్రధానమంత్రి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలాగే భారతదేశ ప్రధానమంత్రి కాదు. అలాగే భారతదేశ ప్రధానమంత్రి రష్యా ప్రధానమంత్రికి ఎడమవైపు కూర్చున్నాడు. రెండు భారతదేశ ప్రధానమంత్రి సి కాదు, కానీ ఈ భారతదేశ ప్రధానమంత్రి రష్యా ప్రధానమంత్రికి ఎడమవైపు కూర్చున్నాడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, ఇప్పుడు ఇది రష్యా ప్రధాని ఉన్నాడు కదా, రష్యా ప్రధానికి ఎడమవైపు అంటే ఇది వస్తుంది అనమాట. ఇక్కడ సి కూర్చున్నాడు, ఇండియా ప్రధాని కూర్చున్నాడు. ఓకే, అంటే సౌత్ ఆఫ్రికా, ఇండియా, రష్యా కూర్చున్నారు అనమాట. ఓకే, చైనా ప్రధానమంత్రి డికి ఎడమవైపు 2వ స్థానంలో ఉన్నాడు. మళ్ళీ డికి ఎడమవైపు 2వ స్థానంలో చైనా ప్రధానమంత్రి ఉన్నాడు. అక్కడ డి ఉన్నాడు అనుకుంటే డికి ఎడమవైపులో చైనా ఉన్నాడు. అంటే డికి చైనా ప్రధానికి మైన ఒకరు ఉన్నారు, అలాగే బికి చైనా ప్రధానికి మైన ఒకరు ఉన్నారు అనమాట. ఇక్కడ 5 సరిపోయినాయి కదా మనకి. తర్వాత సి మరియు ఈ పక్క పక్కనే కూర్చున్నారు. సి మరియు ఈ పక్క పక్కనే ఉన్నాయి. నెక్స్ట్ సి మరియు ఈ అనమాట. సిఈలు పక్క పక్కన ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ లెక్క ప్రకారం ఏంటంటే ఈ అన్నవాడు రష్యా ప్రధాని కాదు. ఓకే, రష్యా బ్రెజిల్ ప్రధాని కాదు. అలాగే సి అన్నవాడు ఇండియా ప్రధాని కాదు. ఓకేనా, సిఈలు పక్క పక్కన కూర్చున్నారు వీళ్ళు, కానీ సి ఇండియా ప్రధాని కాదు, ఈ ఏమో రష్యా ప్రధాని కాదు. కానీ రష్యా ప్రధానికి ఎడమవైపు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి బి ఉన్నాడు, అలాగే ఒకడు రైట్ సైడ్, రెండో రైట్ సైడ్ చైనా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ ఈ ఎడమ వైపులో డి ఉన్నాడు. అంటే డికి ఎడమవైపు 2వ స్థానంలో చైనా ఉన్నాడు, అలాగే బికి కుడివైపు స్థానంలో 2వ స్థానంలో చైనా ఉన్నాడు. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటంటే ఈ స్టేట్మెంట్ తీసుకుంటే సి మరియు ఈ పక్క పక్కన ఉన్నాడు.
సి మరియు ఈ పక్క పక్కన ఉన్నాయనుకుంటే మనం ఇది ఈ అనుకుని అలాగే ఇది సి అనుకున్నాం అనుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ సి బి ఇది ఏ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు సి అన్నవాడు భారతదేశ ప్రధానమంత్రి కాదు. అలాగే ఇక్కడ ఏ అన్నవాడు కూడా రష్యా లేదా బ్రెజిల్ ప్రధానమంత్రి కాదు. అయితే రష్యా కానీ రష్యా ప్రధానమంత్రి అవ్వాలంటే ఇక్కడ ఏ అవ్వదు. నెక్స్ట్ తర్వాత రష్యా ప్రధానమంత్రి పక్కనే ఒక గ్యాప్ ఇచ్చి, అంటే రష్యా ప్రధానమంత్రి ఇక్కడ ఈ స్టేట్మెంట్ ప్రకారం రష్యా ప్రధానమంత్రి ఉంటాడు కదా, రష్యా ప్రధానమంత్రి, సౌత్ ఆఫ్రికా ప్రధానమంత్రి, ఇండియా ప్రధానమంత్రి ఉంటారన్నమాట. ఈ వరుసలు వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ యాక్చువల్గా ఈ ప్రదేశంలో రష్యా ప్రెసిడెంట్ ఉండడు, రష్యా ప్రధానమంత్రి ఉండడు. అయితే సి కానీ బి కానీ డి కానీ ప్రదేశాల్లో రష్యా ప్రధానమంత్రి ఉన్నారన్నమాట. ఒకవేళ ఇది రష్యా ప్రధానమంత్రి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆర్ ప్లేస్లో మనకి ఇక్కడ ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా ప్రధానమంత్రి వస్తారు. ఇది రష్యా ప్రధానమంత్రి అనుకుంటే రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా వస్తారనమాట. నెక్స్ట్ ఇది చైనా. మిగిలింది ఏంటంటే మనకి బ్రెజిల్ మిగిలింది. ఓకే, చైనా ఈ వస్తుంది, తర్వాత సౌత్ ఆఫ్రికా ఏ వస్తుంది, తర్వాత బ్రెజిల్ సి వస్తుంది, నెక్స్ట్ రష్యా బి వస్తుంది, నెక్స్ట్ ఇండియా డి అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే సౌత్ ఆఫ్రికా యొక్క ప్రధానమంత్రి ఎవరు? సౌత్ ఆఫ్రికా యొక్క ప్రధానమంత్రి ఎవరంటే ఏ, ఆప్షన్ 4 అనమాట. సౌత్ ఆఫ్రికా ప్రధానమంత్రి ఎవరంటే ఆప్షన్ 4 ఏ. ఈకి సంబంధించి భారతదేశ ప్రధానమంత్రి యొక్క స్థానం ఏమిటి? ఈ ఇక్కడ ఉన్నారు, భారతదేశ ప్రధానమంత్రి ఇక్కడ ఉన్నారు, అంటే ఈకి ఎడమవైపు రెండవ స్థానం, ఎడమవైపు రెండవది, ఆప్షన్ 3. ఈకి కుడివైపున రెండవ స్థానం, ఆప్షన్ 2 కరెక్ట్ అనమాట. ఈకి కుడివైపున రెండవ స్థానంలో ఇండియా ప్రధానమంత్రి ఉన్నాడు. నెక్స్ట్ బ్రెజిల్ పిఎంగా మారితే సౌత్ ఆఫ్రికాకి ఎవరు పిఎం అవుతారు అంటే సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ పిఎంలో మారుతారు. సౌత్ ఆఫ్రికా పిఎం ఎవరంటే ఏ. సౌత్ ఆఫ్రికా పిఎం ఎవరు? ఏ. అలాగే బ్రెజిల్ పిఎం ఎవరు? సి. అంటే ఏ సి ప్లేస్ మార్చుకుంటే సౌత్ ఆఫ్రికాకి ఎవరు సీఎం అవుతారండి? సౌత్ ఆఫ్రికాకి ఎవరు పిఎం అవుతారంటే సి అవుతాడు, ఆప్షన్ సి అవుతారు. నెక్స్ట్ బి నుండి సవ్య దిశలో లెక్కించడం ప్రారంభిస్తే బి మరియు సిల మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? సవ్య దిశ అంటే ఇది బి, ఇది బి కదా, బి నుంచి బి మరియు సి
ఒకటి 2 3 4 యాక్చువల్గా ముగ్గురు వస్తారు. DAE అనమాట. బికి సికి మధ్య ఎంతమంది ఉన్నారు? బికి సికి మధ్య ముగ్గురు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ జతలు ఇచ్చారు కదా, ఈ జతల్లో రెండవ దానికి ఎడమవైపున మొదట ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఈ ఉంది కదా, ఏకి ఎడమ వైపున ఈ ఉండాలి. ఏకి ఎడమ వైపున ఈ ఉంది, ఓకే, ఇది ఓకే. తర్వాత బికి ఎడమవైపున డి ఉండాలి. బికి ఎడమవైపున డి ఉంది, ఓకే. ఈకి ఎడమవైపున సి ఉండాలి. ఈకి ఎడమవైపున సి ఉంది, ఓకే. డికి ఎడమవైపున ఏ ఉండాలి. డికి ఎడమవైపున ఏ ఉంది, ఇది ఓకే. బికి ఎడమవైపున సి ఉండాలి. బికి కుడివైపున సి ఉంది. అంటే ఇక్కడ 5th కరెక్ట్ ఆన్సర్ అనమాట. 5th తప్పుగా ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్, ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ జెనీవా. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయ మౌలిక సదుపాయాల సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ అదాని విమానాశ్రయం హోల్డింగ్స్ లిమిటెడ్. భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రెయిన్ ATM ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ డి గురుగ్రామ్. కింది వాటిలో సరైన జత ఏది? ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ఏ మల్లికార్జున రెడ్డి, ఏపీఐఐసి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పనవాక దేవసేన. కరెక్ట్ ఆన్సర్ అన్నీ కరెక్టే. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయాన్ని ఇటీవల కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోడల్ పేపర్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.